హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ముందుగా ఆయిల్ ఒక రెండు గరిటెలు వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగాలండి ఆనియన్స్. ఇందులో కరివేపాకు యాడ్ చేయాలండి. ఆనియన్స్ బాగా వేగాలి ఎర్రగా. ఇందులో చికెన్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు యాడ్ చేయాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి చికెన్. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకున్నాం అండి. ఒక 2 స్పూన్లు కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టమాటా మిక్సీ పెట్టుకొని ఆ గ్రేవీ ఇందులో యాడ్ చేస్తున్నాము. బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఎక్కువ పులుసుగా కాకుండా చికెన్ గ్రేవీ లాగా పెడుతున్నాను. నాకు ఈ వాటర్ ఇంకిపోయేసరికి నాకు చికెన్ కర్రీ అయితే చిక్కగా వచ్చేసింది. అందుకే నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఇంకో 10 నిమిషాలు మగ్గించుకోవాలి చికెన్ అయితే. చికెన్ మనకు ఉడికేటప్పుడు మనం ఒక స్పూన్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనకి చికెన్ అయితే ఉడికిందండి. లాస్ట్ లో నేను పావు స్పూన్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. లాస్ట్ గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. మన కర్రీ అయితే చికెన్ కర్రీ అయిపోయింది. చూడండి మనకి ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేసింది. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చికెన్ కాంబినేషన్ లోకి బగారా రైస్ అయితే చేశానండి నైట్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.